నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. 400కు గాను 258 ఎస్టాబ్లిష్మెంట్స్ లో క్లాప్ యూజర్ చార్జెస్ కలెక్ట్ చేశారు. గత ఆగస్టు నుంచి అని కేవలం మేము ఆగస్టు నుంచి తీసుకోవడం జరిగిందని డేటా. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి కలెక్ట్ చేయొద్దని చెప్పారో ఆ టైం నుంచి ఫస్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆగస్టు టు జూలై 2024 ఆగస్టు నుండి. దాంట్లో వాళ్ళందరికీ చెప్పాము. వాళ్ళు అలాంటిది ఏమీ లేదు అని చెబుతూ మనకు రిటర్న్ గా కూడా మా దగ్గర ఎవరు కలెక్ట్ చేయలేదు అని ఇవ్వడం జరిగింది. ఆ 2200 సుమారుగా 2200 వాళ్ళు 258 ప్లేసెస్ లో మాత్రం కలెక్ట్ చేశారు అని చెప్పారు. దీని మొత్తంలో కూడా ఒక 4,20,750 రూపాయలకి మనకి స్లిప్స్ కూడా స్లిప్స్ కానీ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కానీ మనం సేకరించాం. 20,750 రూపాయలకు కాకుండా సుమారు 12,19,500 రూపాయలకు సంబంధించి వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర స్లిప్పులు కానీ ఫోన్పే కానీ లేవు మేము ఇచ్చిన విధంగా, కానీ మేము ఇచ్చాము, ఈ నెలలో వాళ్ళకి ఇచ్చాము, సో పర్సన్కి ఇచ్చాము. కొన్ని కేసెస్లో ఏ పర్సన్కి ఇచ్చామో తెలియదు అన్న కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఈ విధంగా ఇస్తామని ఒక 12 లక్షలు సుమారు 12 లక్షలకు గాను వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఈ 2400 ఎస్టాబ్లిష్మెంట్స్ లో వాళ్ళు చెప్పిన మాట అనమాట. దాని రిసిప్ట్ స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర షాప్ వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది, ఎంత పే చేశారు అని. ఏవైతే ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చారో ఆ ఎవిడెన్స్ కూడా మనం జతపరచుకోవడం జరిగింది. వీటన్నిటి నుంచి తీస్తే మళ్ళీ మేము దీన్ని క్రాస్ వెరిఫై చేసాం, ఎంత అమౌంట్ ఈ పీరియడ్ లో మాకు ఆఫీస్కి వచ్చి కట్టారు అని. దాన్ని చెక్ చేసినప్పుడు ఒక సుమారుగా ఈ ఆగస్టు 24 నుంచి ఇప్పుడు జూలై 25 వరకు సుమారు 7 లక్షల రూపాయలు ఈ క్లాబ్ యూజర్ ఫీ కింద కట్టారు ఆఫీస్లో వేరే ప్లేస్. అందులో గాను ఒక 4 లక్షల రూపాయలు ఏవైతే మనకి మనం సరిపడిన ఉండొచ్చు, ఎందుకంటే టౌన్ లో చాలా లోపల స్ట్రీట్స్ లోపల ఉన్నవి అన్నింటినీ మనం టచ్ చేయలేకపోయాము. ఒక 2500 అంటే మేజర్ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటిలోనూ మనం తిరగడం జరిగింది. సో దాంట్లో పరంగా వచ్చినటువంటి డేటా ఇది. అండ్ కొన్ని ఎక్కడైతే ఇంటర్నల్ స్ట్రీట్స్ లో ఉన్న వాటిలోంచి కూడా కొన్ని చోట్ల కలెక్ట్ చేసి ఆఫీస్ కట్టడం జరిగింది వాళ్ళు. అలా ఆఫీస్ కి కట్టకుండా డైరెక్ట్ గా వాళ్ళే మిస్అప్రాప్రియేట్ చేసిన కేసెస్ ని మేము బయటకు చేయడం జరిగింది. అలా మిస్అప్రాప్రియేట్ చేసిన వాటిల్లో నుంచి ఇంకా 10 మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. అందులో 7 మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు, 3 ఆఫ్కాస్ వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఇదివరకే మనం ఆల్రెడీ ఒక 8 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ 8 మంది అండ్ ఈ 10 మంది కలిపి అంతా కూడా పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. సో దట్ అక్కడ నుంచి రికవరీ రావడం కోసం ఒక విధంగా, అదే విధంగా ఏవైతే మనము స్లిప్స్ వేటికైతే దొరికి ఉంటాయో ఏదో ఒక ప్రూఫ్ ఉండి ఉంటుందో ఆ ప్రూఫ్ ఉన్న వాటికి వాళ్ళు ఎవరైతే మన దగ్గర కట్టలేదో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం కోసం మనం అడగడం జరుగుతుంది. అదొక విషయం. అదే విధంగా ఇంకా ఎవరన్నా ప్రమేయం ఉన్నా, ఇందులో ఎవరన్నా ప్రెజర్ వల్ల జరిగిందా అన్నది కూడా వెలికి తీయాలన్న ఉద్దేశంతో కూడా మనం కేసు పెట్టడం జరుగుతుంది. పోలీసుల సహాయంతో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏదన్నా అదర్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పైన వాళ్ళు ఎవరైనా ఇంకా ఎస్ఐ కానీ లేకపోతే ఎస్ఎస్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా అవ్వచ్చు ఉన్న ఎకో సిస్టంలో వీళ్ళ వల్ల మేము చేశామని వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. దాన్ని నిరూపించడానికి పోలీస్ ఎంక్వైరీలో కూడా అది తేలాలని ఒకటి అనుకుంటూ ఉన్నాం. సో ఈ విధంగా మొత్తంగాను ఈ యొక్క అంశంలో ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో 18 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ సంబంధించి కూడా పోలీస్ కేసులో పెట్టడం జరుగుతుంది. అండ్ ఏవైతే స్లిప్స్ వేటికైతే ప్రూఫ్లు ఉంటాయో ప్రూఫ్ ఉన్న వాటన్నిటికీ కూడా రికవరీ కూడా పెట్టడం జరుగుతుంది. సో దీన్ని సంబంధించి ఇదొక విషయం అందరికీ చెప్పాలనుకున్నామండి. దీని మీద ఏదన్నా ఉంటే మీరు అడగండి. అదే అండి ఇప్పుడు చెప్తుంది, అది 18 మంది మీద యాక్షన్ తీసుకున్నాం. 18 మంది దగ్గర కేవలం అందులో మనకి స్లిప్లు వచ్చినవి కేవలం 4 లక్షలకేనండి. మనకి ఏవైతే స్లిప్స్ కానీ మనకి ఏవైతే స్లిప్స్ మనకి మీడియాలో రావడం కానీ మేమే ఎంక్వైరీ వెళ్ళినప్పుడు చూసినవి కానీ ఏదో ఒక ప్రూఫ్ ఉన్నవి, ఈ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళు ఇచ్చిన దాన్ని మనకి ఇక్కడ వచ్చి కట్టలేదని తెలియంది 4 లక్షల వరకు మాత్రమే. కానీ వాళ్ళు నోటి మాటగా రిటర్న్ గా చెప్తూ ఉన్నది మేము ఇంకా ఎక్కువ పే చేస్తామని చెప్పేసి ఇంకొక 12 లక్షల వరకు స్టేట్మెంట్స్ మనకు వస్తాయి ఆ షాప్ వాళ్ళు. మొత్తంలోనే చేశారు. ఇప్పుడు అందుకనే అండి మేము చెప్తుంది ఆ విధంగా చెప్తూ ఉన్నారు. కానీ ఫీల్డ్ మీద మనము 2500 అంటే మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండి. అంటే చాలా వరకు అన్ని పెద్ద పెద్ద షాపులు కానీ మన 7 రోడ్స్ కానీ ఏవైనా ఎక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటన్ని చోట్ల తిరిగింది ఇది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఇంకా ఓపెన్ గానే పెట్టుకుంటున్నాం. ఈ ఐడియాని ఇంకా ఎక్కువ జరిగిండొచ్చేమో ఐడియాని ఓపెన్ గా పెట్టుకుని ఇప్పటికి కూడా ఎవరైనా
ఈ విధంగా మా దగ్గర చేశారు అని ఉంటే వాళ్ళు వచ్చి దయచేసి కంప్లైంట్ చేయమని ఇంకా చెప్తున్నాం. ఇప్పటివరకు ఏదన్నా ఏదో ఒక రీజన్ వల్ల చెప్పకపోయి ఉండొచ్చు మేము వచ్చి అడిగినప్పుడైనా కానీ, కొన్ని హౌసెస్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా ఒకటి మేము మిస్ చేసి ఉండొచ్చు ఎంక్వైరీలో. వాళ్ళు ఎవరైనా కూడా నేను త్రూ మీడియా చెప్తున్నది అందరూ కూడా వచ్చి మీ యొక్క కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దాని మీద ఎంక్వైరీ తీసుకొని ఫర్దర్ యాక్షన్ కూడా మనము తీసుకోవడానికి రెడీగా. దీన్ని తెలుసుకోవడం కోసమే మనం ఇంకా పోలీస్ కేసు అనేది పెడుతున్నామండి. మనం ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఈ వర్కర్స్ మా దగ్గర తీసుకెళ్లారు, ఈ సెక్రటరీస్ తీసుకెళ్లారని చెప్తున్నారు తప్పిస్తే, అండ్ మేము అందరినీ కూడా పిలిచి ఓరల్ ఎంక్వైరీ కూడా చేశాము. వాళ్ళలో కూడా తీసుకెళ్లి మేము ఈ ఆఫ్కాస్ వాళ్ళు ఎవరన్నా ఉంటే సెక్రటరీకి ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఆ కేసెస్ సెక్రటరీ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. వాళ్ళు ఒకవేళ రిమిట్ చేయకపోయినా ఉంటే కార్పొరేషన్కి. అంతేగాని వేరే వాళ్ళ గురించి ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు మన ఎంక్వైరీలో చెప్పట్లేదు. బట్ పోలీస్ కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు తెలిస్తే తప్పకుండా మనం ప్రస్తుతానికి షాప్స్కి వెళ్ళి మనం డోర్ టు డోర్ చేస్తున్నటువంటి ఎంక్వైరీ పూర్తయినట్లు. కానీ స్టిల్ ఇది ఎప్పటికీ ఓపెన్ ఎంక్వైరీ అనేది పెట్టుకోవాలని ఉద్దేశంలో ఉన్నాం. అంటే ఎప్పటికైనా కానీ ఓపెన్గా ఎవరు వచ్చి దాని మీద కంప్లైంట్ చేసినా కూడా దీంట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి. అలా లేదండి. ప్రస్తుతానికి ఎక్కడి నుంచి కూడా కలెక్ట్ చేయండి అని ఇప్పుడే కాదు. ఇన్ఫాక్ట్ నేను అక్టోబర్లో వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే అందరికీ స్టాఫ్కి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్టాప్ చేసింది కాబట్టి ఎక్కడ కలెక్ట్ చేయకండి అని. అప్పటికి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయాలా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉండింది. ఆ కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది ఆ రోజున. అక్టోబర్లో వచ్చిన ఫస్ట్ మీటింగ్ శానిటేషన్ సెక్రటరీతో పెట్టుకున్న రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది క్లియర్గా. సో మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాము, ఎనీ పబ్లిక్ ఎవరైనా కానీ క్లాస్ యూజర్ ఛార్జెస్ అన్న దాన్ని ప్రస్తుతం కార్పొరేషన్ కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఎవరు కూడా దానికి సహకరించకండి. మీరు కూడా ఏదో ఒక విధంగా భయపడి ఏదో పెనాల్టీలు వేస్తారనో లేకపోతే ఇంకో విధంగా మీకు ఇబ్బంది కలుగుతున్నటువంటి టైంతో మాత్రం ఎవరు పే చేయకండి. అందరూ కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తే ఇమీడియట్గా డైరెక్ట్గా నాకే కాల్ చేసి మెసేజ్ చేశానో చెప్పొచ్చు, ఆఫీస్కి వచ్చి చెప్పొచ్చు, లేదంటే కాల్ సెంటర్ కాల్ చేశానో చెప్పొచ్చు. సో దానికి ఎప్పుడు మీకు గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అవైలబుల్గా ఉంది. ఒకసారి దాన్ని రికవరీ చేసిన తర్వాత దాన్ని ఒకసారి డిస్కస్ చేస్తామండి. దానికి సంబంధించి కార్పొరేషన్ కట్టాలా లేదంటే వాళ్ళకి అవునవునవును నిజమే. వేటికైతే స్లిప్స్ ఉన్నాయో వేటికి రికవరీ చేస్తామో దాని మీద డెసిషన్ తీసుకుంటాం. అదే అండి, మేము ఏవైతే మొన్న వీళ్ళందరినీ కూడా ఎవరి పేర్లు అయితే వచ్చాయో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీకి పిలిచి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు కొంతమంది నేను ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్ నేనే మాట్లాడాను. ఒక 2-3 కేసెస్లో మేమున్న మాకు సెక్రటరీ చెప్పడం వల్ల మేము కలెక్ట్ చేశాము అని చెప్పారు. అదే ఆ కేసెస్లో వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే అలా కాకుండా ఇంకా స్పెసిఫిక్ ఇంకా ఎవరో ఇన్వాల్వ్ అయిన విషయం మనకు వాళ్ళ స్టేట్మెంట్స్లో ఇవ్వలేదు. అలాంటిది ఇంకా ఇప్పటికైనా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. అండ్ ఎలాగో వీళ్ళ మీద ఫర్దర్ ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఒక వే ఆఫ్ ఒక చీటింగ్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాడ్ చేశారు కార్పొరేషన్ మీద అండ్ పబ్లిక్ మీద అన్న ఒక ఐడియా తోటి కేసు పెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నాము. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ యొక్క ప్రమేయం వల్ల కూడా మేము చేశామని తేలినప్పుడు వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా వస్తుంది. ఎంత నెంబర్ అన్నదాన్ని ఇదేంటి వాళ్ళు వితౌట్ వెరిఫికేషన్ మేము కనీసం ఇక్కడ ఒక 2500 ఎస్టాబ్లిష్మెంట్స్ తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి బేసిక్ మినిమం డేటా కూడా లేకుండా నెంబర్ చెప్పడం వల్ల ప్యానిక్ క్రియేట్ అవుతుంది తప్పిస్తే అది మనం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చేది అవ్వదండి. బట్ ఏదైనా అలాంటి కేసెస్ ఉంటే ఇప్పుడు కూడా అలా కంప్లైంట్ చేస్తున్న వాళ్ళు కేసెస్ తీసుకురామని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఆ నెంబర్స్ గురించి పక్కన పెట్టేసి ఇంత నెంబర్ అంత నెంబర్ ఆ నెంబర్ గురించి కాకుండా ఈ కేసు ఉంది, ఈ కేసు ఇంకా మనం అడ్రస్ చేయలేదు, సో వీటి మీద యాక్షన్ తీసుకొని వస్తే మనం అందరం దాని యాక్షన్ తీసుకోవచ్చు అనేది అదే రికవర్ చేయాలన్న ఉద్దేశంలోనే ఉన్నామండి. మనకి వేటికైతే బిల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనకు సుమారు 4 లక్షల పైన బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గురించి చెప్పాలనుకున్నాను నేను. మనకి ఎల్ఆర్ఎస్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అన్నది గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. జీవో ఈ మధ్యనే వచ్చింది, ఒక 1 వీక్ 2 వీక్స్ అవుతా ఉంది. దానికి సంబంధించి వర్క్స్లో అవన్నీ కూడా ఆన్లైన్లో ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. వైడ్గా కూడా దీని మీద పబ్లిసిటీ చేస్తాము. బట్ మీడియా అందరి ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్న విషయము, ఏవైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్లో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కొని ఉన్నారో, అక్కడ ప్లాట్స్లో ఇల్లు కట్టడం స్టార్ట్ చేసి ఉన్నారో, వేటికి ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వకుండా ఆపేసి ఉన్నామో, వీటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించాలి అందరూ కూడా. ఇది లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అన్న దాన్ని వీలైనంత వరకు తీసుకురాకూడదు అన్న ఒక పారాడైమ్ ఉంది. అంటే సుప్రీంకోర్టు కానీ కోర్ట్స్ అన్ని కూడా అసలు రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళకి ఎందుకు మీరు మళ్ళీ రెగ్యులేషన్ ఛాన్స్ ఇస్తున్నారని. బట్ స్టిల్ గవర్నమెంట్ వీళ్ళందరూ ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో చివరిసారిగా మళ్ళీ ఇస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని
నెక్స్ట్ 90 డేస్లో అంటే అక్టోబర్ 24 లోపలే మీరు దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీ యొక్క ఎల్టీపీ దగ్గరికి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఆఫీస్కి వచ్చినా సరే గైడ్ చేయడం జరుగుతుంది. ఏవైతే 30th జూన్ 2025 కన్నా ముందు కట్టుకున్నటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్లో కట్టుకున్నటువంటి ఏ20 ప్లాట్కైనా సరే రిజిస్టర్ జరిగి ఉండాలి. 30th జూన్ 2025 కన్నా ముందు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నటువంటి ప్లాట్ ఒకటి ఉన్నా కూడా ఆ లేఅవుట్ మొత్తం కూడా దీని కిందకి వర్తిస్తుంది. అనాథరైజ్డ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ కిందకి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత అప్లై చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 10,000 ఫీజు కట్టాలి. లేదు అని అంటే టోటల్ పీనలైజేషన్ ఫీజు అంతా కలిపి వచ్చేటువంటి దానిలో 50% కట్టాలి. బట్ ఆ అమౌంట్ క్యాలిక్యులేషన్ దానికి కొంచెం టైం పట్టచ్చు కాబట్టి ఇనిషియల్గా 10,000 ఫస్ట్ కట్టేసి అందరూ కూడా అప్లై చేసేసుకుంటే ఫర్దర్ ప్రాసెస్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదో కట్టుకొని రావచ్చు. అండ్ తొందరగా ప్రాసెస్ ఫినిష్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ రాయితీ కూడా ఇస్తా ఉంది గవర్నమెంట్. అంటే 45 డేస్ లోపల టోటల్ అమౌంట్ పే చేసే వాళ్ళకి 10%, 90 డేస్ లోపల పే చేసే వాళ్ళకి 5% ఈ విధంగా రాయితీ కూడా ఇస్తా ఉంది టోటల్ ఛార్జెస్ మీద. అండ్ అదేవిధంగా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కూడా జనరల్గా ఇప్పటిదాకా ఏదైతే 14% కలెక్ట్ చేసుకున్నామో దాని మీద కూడా రాయితీ ఇస్తూ 7% మాత్రమే ఓపెన్ స్పేసెస్ లేని లేఅవుట్స్లో 7% మాత్రమే కూడా కట్టి రెగ్యులైజ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తా ఉంది. సో అందరూ కూడా ఎవరైతే అనాథరైజ్ లేఅవుట్స్ మనకి సుమారుగా 100 ఉన్నాయి అనాథరైజ్ లేఅవుట్స్. మేము కూడా కార్పొరేషన్ సైడ్ నుంచి ఫీల్డ్ మీదకి వెళ్ళి వెరిఫై చేయడము, వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి మీరు తొందరగా దీనికి అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ప్రజలందరికీ అవసరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళందరూ వాళ్ళుగా ముందుకు వచ్చి దీన్ని అప్లై చేసుకుంటే మేము తదుపరిగా వాళ్ళకి హెల్ప్ చేసి వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తామని ఉద్దేశంలో ఉన్నాము ఒక డ్రైవ్ మోడ్లో. దీని ద్వారా కార్పొరేషన్ కూడా సుమారుగా 10 నుంచి 15 కోట్ల ఇన్కమ్ కూడా చేకూరే అవకాశం ఉంటుంది. అందరూ కూడా చేస్తే ఒకవైపు కార్పొరేషన్కి ఇన్కమ్ రావడం, అదేవిధంగా లేఅవుట్స్ కూడా లీగలైజ్ అవ్వడము. సో అందరికీ కూడా ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్. దీన్ని ఉపయోగించుకోవాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని మనం ఇనిషియల్గా ముందు ఉండాల్సిన వాటి ప్రకారం లేకుండా కూడా కొన్ని కట్టేసుకొని ఉంటారు. ఇప్పుడు 30 feet రోడ్ వరకు ఉన్న వాటికి కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ కొత్తగా వచ్చిన సరిహద్దుల ప్రకారం 30 feet ఉన్నా కూడా చేస్తున్నారు. కొన్ని చోట్ల సర్క్యులేషన్ ప్యాటర్న్ చూసుకొని ఏదైనా వెహికల్స్ తిరగడానికి వాటికి ఈజీగా ఉన్న కేసెస్లో అక్కడ కేస్ టు కేస్ బేసిస్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో మీ యొక్క లేఅవుట్ పరిస్థితి బట్టి ఉంటుంది. ఇమీడియట్గా మీరు దాన్ని తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా ఐపీఎల్పీ అంటారు, ఒక ఇన్ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ తయారు చేస్తారు. ఆ లేఅవుట్లో ఏ విధంగా మూవ్మెంట్ ఉండడానికి ఈజీగా ఉండాలి అని దాని ప్రకారంగా తదుపరిగా ప్రాసెస్ చేయడం.